అతిపెద్ద మంచు కొండను చూసి టైటానిక్‌లో ఉన్న అధికారులు ఆశ్చర్యపోయారు. టైటానిక్ మంచు కొండను ఢీకొట్టడానికి కేవలం 37 సెకండ్లకు ముందే మాత్రమే ఆ మంచు కొండను చూశారు. ఆ సమయంలో మంచు పర్వతాన్ని తప్పించలేక టైటానిక్ నౌకను ఎడమవైపు మళ్లించమని టైటానిక్ ఆఫీసర్ మార్చ్వుడ్ ఆదేశించారు. అంతేకాకుండా ఇంజన్లను రివర్స్‌లో రన్ చేయమని ఇంజన్ రూమ్‌ను ఆదేశించారు. అయినప్పటికీ టైటానిక్ అడుగు భాగాన్ని మంచు పర్వతం తీవ్రంగా డ్యామేజ్ చేసింది. టైటానిక్‌లో ఉన్న 2200 మంది ప్రయాణికులను రక్షించడానికి ప్రమాదం జరిగిన రోజు షిప్‌లో ఉండాల్సిన లైఫ్ బోట్లు లేవు. ప్రమాదం జరిగిన తరువాత ప్రయాణికులందరినీ లైఫ్ బోట్ల ద్వారా ఎలా రక్షించారనే విషయాన్ని అధికారులు ప్రయాణికులకు వెల్లడించారు. నిజానికి ప్రమాదం జరిగిన రోజు ప్రయాణికులను అందరూ కెప్టెన్ స్మిత్ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించారు. ఆ సమావేశానికి వెళ్తే లైఫ్ బోట్ల ద్వారా ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడాలో తెలుసుకోవచ్చని ప్రజలు భావించారు. అయితే అనుకోకుండా